క్రీస్తునామమున అందరికీ వందనము. ఇప్పుడు మా తండ్రి గారైన రెవరెండ్ లాజరస్ గారు వాక్యోపదేశం అందిస్తారు. విని ఆశీర్వాదాలు పొందాలని కోరుచున్నాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. సత్య సందేశం వీక్షకులకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని మహా ఉచితమైన కృప ద్వారా మరొక పర్యం మీతో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి కృపనిచ్చిన దేవాతి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ సందేశాన్ని వీక్షిస్తున్న మీకెల్లరికను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధ ధ్యానం నిమిత్తం దేవుని పరిశుద్ధ వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధుడైనటువంటి యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 53వ వచనాన్ని చదువుకుందాం. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయి నిన్ను నీవెవడవని చెప్పుకొనిచున్నావని ఆయనను అడిగిరి. పరిశుద్ధ వాక్యాన్ని ప్రభు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచి ప్రార్థనలు ఏకీభించండి. స్తోత్రం 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 స్తుతి స్తుతి సర్వశక్తిమంతుడా వందనాలు స్తోత్రాలు స్తుతులు నాయన, ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా దేవా, నా తండ్రి, గురువు ఇప్పుడు నా తండ్రి నీతో మాట్లాడటానికి నా దేవా ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. ఇదిగో పాస్టర్ గారిని నీ కృపలో నా దేవా జ్ఞాపకం చేసుకొని నడిచిన తండ్రి, నీ దాసులు ప్రభా నా తండ్రి నాయన వాక్యం చెప్పినట్టుగా తండ్రి అవన్నీ ఆత్మతో నింపండి ప్రభా, నీ ఆత్మతో అభిషేకించబడి ఇచ్చిన తండ్రి. ఆ బిడ్డ నేను ఈ మాటల ద్వారా ప్రభా నా తండ్రి, ఆ బిడ్డ ఏ మాటలు అయితే అందించి ఉన్నారు తండ్రి, ఆ మాటల ద్వారా తండ్రి అనేక ఆత్మల ప్రభా రక్షింపబడటాక తండ్రి నా ప్రభాని కృపను గ్రహించబడి ఇచ్చిన తండ్రి నాయన. ప్రతి ఒక్కరు కూడా తండ్రి నా ప్రభా నాయన మా ప్రభా వర్తమానం ద్వారా మేము ఎంతగానో దీవించబడ్డాం, బలపడ్డామని ప్రభా నా తండ్రి నాయన. నాయన నీలో ప్రభా నా తండ్రి నాయన బలపడటాక తండ్రి నీ కృపను గ్రహించబడి ఇచ్చిన తండ్రి. ప్రతి ఒక్కరు కూడా నాయన నీ రక్షణ మార్గంలో తండ్రి నడవటాక కృప చూపించబడిచిన ఇది నాయన. ఈ పరిచర్యను ఇంకను ప్రభా నేను అభివృద్ధి పరచమని ఇచ్చిన తండ్రి. పరిచర్యను ప్రభా నాయన ఇంకను విశాలపరచమని నీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాం దేవా. సహాయం చేయమని ఇచ్చిన తండ్రి. కుటుంబాన్ని నేను వారి కుటుంబాన్ని వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి, దీవించమని ఇచ్చిన తండ్రి. పరిచయం అంతటిని కూడా నానాటికి నీ అభివృద్ధి పరచమని నీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాం దే. పరిచయం ద్వారా అనేక మంది ప్రభా నీ మార్గంలోకి నడవటాక, రక్షణ మార్గంలో నడవటాక తండ్రి అయ్యా నాయన. ఈ వర్తమానం ద్వారా మేము ఎంతగానో తండ్రి ఆయన బలపడ్డామని ప్రతి ఒక్కరు కూడా నీలో ఆనందించి సంతోషించే భాగ్యం తండ్రి దైత్యములు ఇచ్చిన తండ్రి. సహాయించండి, ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దైత్యమని మా కొరకు తరడోరనయ్యన్న యేసయ్య పరిశుద్ధ నామమున నడిచినాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో మరొక పర్యం మీతో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి కృపనిచ్చిన దేవాతి దేవుని స్తుతిస్తూ ఈరోజు పరిశుద్ధ వాక్య భాగం ద్వారా యేసుక్రీస్తు ఎవరు అనే అంశాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు ఎవరు? గత దినాల్లో హూ ఈజ్ జీసస్ క్రైస్ట్ అనే అంశాన్ని మీ ముందుంచడానికి ప్రభు తన కృపనిచ్చారు. అయితే పరిశుద్ధ లేఖన భాగం ద్వారా యేసుక్రీస్తు ఎవరు అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. యేసు అనే పేరుకు రక్షకుడు అనే అర్థాన్ని మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారంగా తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురనే మాటను దూత యేసు తల్లిదండ్రులకు తెలియచేయడం జరిగింది. అయితే నేను జ్ఞాపకం చేస్తున్నాను, యేసుక్రీస్తు ఎవరు అనగానే రక్షకుడు అనే విషయాన్ని తప్పక మనం ధ్యానించుకుంటాం. అయితే ఈరోజు చాలా చోట్ల మనం చూస్తున్నప్పుడు అనేకులు యేసు ఎవరో సరిగా గుర్తించలేని పరిస్థితులు ప్రస్తుత సమాజంలో కనబడుతున్నాయి. ఆనాటి యూదుల నుంచి ఈనాటి మనుష్యుల వరకు కూడా యేసుక్రీస్తు ఎవరు అనేటువంటిది సరిగా గ్రహించకపోవడం బాధాకరమే. అయితే ఒకటి నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు పరిశుద్ధ వాక్య భాగం ద్వారా మారు మనస్సు పొందని యూదులు యేసును గూర్చి ఏమంటున్నారు? మారు మనస్సు పొందిన అపోస్తలుడైన పౌలు యేసును గూర్చి ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? ఈరోజు నీవు నేను యేసును గూర్చి ఎట్టి సాక్ష్యాన్ని ఇచ్చేవారిగా ఉన్నాం. యేసు అనగానే పాపుల రక్షకుడని, యేసు అనగానే విమోచకుడని,
యేసు అనగా రక్షించువాడు అనే మాటలు మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈరోజు పరిశుద్ధ వాక్య భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గనక దేవుని కుమారుడైనటువంటి క్రీస్తును గూర్చిన మాటలు. ఏ లోకము యేసును గూర్చి ఏవేవో అనుకుంటుంది, కానీ మారు మనస్సు లేని యూదులు యేసును గూర్చి ఏమంటున్నారు? ఈరోజు యోహాను సువార్త 8వ అధ్యాయంలోని 53వ వచనాన్ని మనం ధ్యానాంశంగా చదువుకున్నాం. ఆ మాటను మనం ధ్యానించినట్టు గనక యేసును గూర్చి యూదులు ప్రశ్నిస్తున్నారు, నీవెవరు? ప్రవక్తలు చనిపోయారు, అబ్రహాము చనిపోయారు, నీవు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు, నీవెవరు అని చెప్పి యూదులు యేసును ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ప్రశ్నిస్తున్న యూదులు యేసును గూర్చి ఏమంటున్నారు అనే విషయాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటిగా ఈ 8వ అధ్యాయములోని 48వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, అందుకు యూదులు నీవు సమరయుడవు అన్నారు. నీవు సమరయుడవు. లోక రక్షకుని పట్టుకుని మారు మనస్సు లేని యూదులు చెప్పే మాటలు ఏమిటంటే, నీవు సమరయుడు అంటున్నారు. యూదులకు సమరయులకు మధ్య చాలా వైరాన్ని చూస్తూ ఉంటాం. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. ఈ ఆలోచన చేసి యూదులు ఈ సమరయులను మిశ్రమ సంతానంగా చూసేవారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తును యూదులు అంటున్నారు, నీవు సమరయుడువు. యూదులు సమరయులను అంటరాని వారుగా చూసేవారు. సమరయుల పట్టణానికి వెళ్ళడానికి కానీ, సమరయులతో మాట్లాడడానికి కానీ, సమరయులతో బంధుత్వాన్ని కలుపుకోవడానికి కానీ యూదులు ఏమాత్రం ఇష్టపడేవారు కాదు. ఒక మాటలో చెప్పాలంటే యూదులు సమరయులను అంటరాని వారుగా చూసేవారు. ఇప్పుడు యేసుక్రీస్తు అంటరాని వానిగా మాట్లాడుతున్నారు వాళ్ళు. నీవు సమరయుడువు, నీవు మిశ్రమ సంతానానికి చెందినవాడు అనే మాటలు ఉపయోగిస్తున్నారు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, మారు మనస్సు లేని యూదులు యేసుక్రీస్తును సమరయుడని మాట్లాడుతున్నారు. అది మాత్రమే కాక ఈ 48వ వచనంలోనే మనం చూస్తే గనక నీవు దయ్యము పట్టినవాడు అన్నారట. ఆలోచన చేసి, దయ్యం పట్టినవాడు. దయ్యాలు నీ మాటకు లోబడుతున్నాయంటే నీవు కూడా ఒక దయ్యం అంటున్నారు. దేవాతి దేవుణ్ణి పట్టుకుని దేవాతి దేవుని గుర్తించలేని విధానం ఆనాటి మారు మనస్సు లేని యూదుల దగ్గర కనబడుతుంది. నువ్వు దయ్యాలకు అధిపతివి అన్నారు, నువ్వు బయల్జీబు అన్నారు. బయల్జీబు అన్నారు. బయల్జీబు అనగా దయ్యములకు అధిపతి అని అర్థం. అధిపతి. సమరయులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన యేసు. రెండోదిగా అపవిత్రాత్మ నుంచి మనిషికి విడుదలవ్వడానికి వచ్చిన యేసును ఈ మారు మనస్సు లేని యూదులు అంటున్నారు, నీవు దయ్యాలకు అధిపతివి అంటున్నారు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, పరిశుద్ధ వాక్య భాగం చూస్తే గనక యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా సమరయులు అనగా అన్యులు, దేవుని ఎరుగని వారు. దేవుని ఎరుగని వారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచన భాగాన్ని గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే గనక సమరయులను కూర్చున్న మాటలు అక్కడ మాట్లాడుతుంటాడు. యేసుక్రీస్తు సమరయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ సమరయ స్త్రీ మాట్లాడుతుంటుంది, నీవు యూదుడవు, నేను సమరయ స్త్రీని, నన్ను దాహానికి ఎలా అడుగుచున్నావు? మీ యూదులు సమరయులతో సాంగత్యం చేరే. యూదులు సమరయులతో సహవాసం చేసేవారు కాదు, వారిని వెలివేసిన వారిగా చూసేవారు. అటువంటి యూదులు అయిన నీవు సమరయ స్త్రీని నన్ను ఎలాగూ దాహమునికి మనం అడుగుతున్నావని ఆ స్త్రీ యేసుక్రీస్తును ప్రశ్నిస్తున్నట్టు మనం చూడగలుగుతున్నాం. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక యేసు తన శిష్యులతో కూడా చెప్పాడు, మీరు సమరయుల వద్దకు వెళ్ళొద్దు అని. కానీ యేసుని సమరయుడు అని పిలుస్తున్నారు వాళ్ళు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డలారా, యేసు ఎవరు అని అడిగితే ఈరోజు ప్రభువుని కలిగిన నీవు ఏమి చెప్పగలుగుతున్నావు యేసును గురించి? మారు మనస్సు లేని యూదులు యేసు సమరయుడు అంటున్నారు. మారు మనస్సు లేని యూదులు యేసును దయ్యం పట్టినవాడు అంటున్నారు. దయ్యం పట్టినవాడు చేసే శాస్త్రం మనకు తెలుసు. వాడు వెర్రి మాటలు మాట్లాడతాడు, తాను ఏం చేస్తున్నాడో తనకే తెలియదు. యోహాను సువార్త 7వ అధ్యాయము 20వ వచన భాగాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అందుకు జన సమూహము నీవు దయ్యము పట్టినవాడవు, ఎవడు నిన్ను చంపచూచున్నాడని అడగగా.
ఈరోజు పరిశుద్ధ వాక్య భాగంలో చూస్తే కనుక యేసుక్రీస్తును దయ్యం పట్టిన వారు అని మాట్లాడుతున్నారు. 8వ అధ్యాయము ఇదే యోహాను సువార్త 52వ వచన భాగాన్ని చూస్తే కనుక, అందుకు యూదులు, నీవు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుమో, అబ్రహాము ప్రవక్తలు చనిపోయి ఆయనను నా మాట గైకొని నేడల వాడు ఎన్నడూ మరణము రుచి చూడని నువ్వు ఎలా చెప్తున్నావు? ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి చనిపోతాడు కదా. మారు మనస్సు లేని యూదులు ప్రభు మాటలు అర్థం చేసుకోవట్లా. పౌలు రోమా సంఘానికి చెప్తా అంటాడు 8వ అధ్యాయంలో రోమా పత్రికలో, శరీరానుసారమైన మనస్సు వేరు, ఆత్మానుసారమైన మనస్సు వేరు అంటాడు. మారు మనస్సు లేని యూదులు శరీరానుసారమైనటువంటి మనుషులకు సాదృశ్యంగా ఉన్నారు. శరీరానుసారమైన మనుషులకు ఆత్మానుసారమైన మాటలు అర్థం కావు. వారు తమ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. ఇదే మాటలు 10వ అధ్యాయంలోని 20వ వచన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే గనక, వారిలో అనేకులు వాడు దయ్యము పట్టినవాడు, వెర్రివాడు, వాని మాటలు ఎందుకు వినిచున్నారు అని, మరికొందరు ఇవి దయ్యం పట్టిన వాని మాటలు కావు, దయ్యము గుడ్డివాని కన్నులు తెరవజేయనా. యేసుక్రీస్తు గుడ్డివాని కన్నులు తెరవజేస్తే ఇది అపవిత్రాత్మ ద్వారా యేసు కార్యాలు చేశాడంటున్నారు వాళ్ళు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును దయ్యాలకు అధిపతిగా, యేసుక్రీస్తును సమరీనిగా వారు చేసి మాట్లాడుతున్నాడు. వెర్రి వాని గూర్చి మనం చూస్తే కనుక, అపవిత్రాత్మ పట్టినవాడు వెర్రి మాటలు మాట్లాడతాడు. ఒక మాటకు పొంతనుండదు. మరొకటి జ్ఞాపకం చేసుకుంటే కనుక, యేసు కాని మాటలు ఏమి మాట్లాడలేదే. ఆయన మాటలు జ్ఞానము గలవి. అబ్రహాము కంటే గొప్పవాడు, జ్ఞానము కలిగి మాట్లాడుతున్న యేసును గూర్చి వారు అంటున్నారు, నీవు దయ్యాలకు అధిపతిగా అంటున్నావు. దయ్యాలకు అధిపతి యేసుక్రీస్తును గూర్చి పరిశుద్ధ లేఖన భాగం చెప్తుంది. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలోని ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే కనుక, 2వ అధ్యాయము 9 నుండి 11 వచనాల వరకు ఉన్న మాటలు, ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహింపబడిను. యేసు కన్నా ఇంకెవరు గొప్పవారు? అన్ని నామముల కంటే పైనామం మహోన్నతుడైనటువంటి క్రీస్తు, సర్వ మానవాళి చేత ఆరాధించబడుతున్నటువంటి యేసుక్రీస్తును గూర్చి వారు అంటున్నారు, అపవిత్రాత్మ పట్టినవాడు, దయ్యం పట్టినవాడు. అయితే దేవుని బిడ్డలారా, అబ్రహాము, యాకోబు అయినటువంటి మోషే, దావీదు, సొలొమోను అటువంటి వారే సాగిలపడి నమస్కరించుంటారు. సాగిలపాడి మొక్కెదము ఆత్మతో సత్యముతో అనే కీర్తన మనం పాడుతుంటాం. అబ్రహాము కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు. అట్టి శ్రేష్టమైన నామం కలిగిన యేసును గూర్చి వాళ్ళు అంటున్నారు, నీవు దయ్యాలకు అధిపతివి, సమరయుడివి అంటూ ఉన్నారు. అదే పరిస్థితిలో ఒకవేళ నీవు ఉన్నావేమో. యేసుక్రీస్తు యూదులను అడుగుతున్నారు, ఆలోచన చేస్తే యూదులు అంటున్నారు, నువ్వెవరమని చెప్పుకుంటున్నావు? మాకే తెలియదు అంటున్నారు. యేసు చెప్పినప్పటికీ వారు నమ్మరు. ఎందుకనగా శరీరానుసార మనుష్యులు దేవుని మాటలు వినరు. యాను 10:26 అంటాడు, మీరు నా గొర్రెలు కాదు, నా గొర్రెల్లో చేరిన వారు కారు, మీరు నా మాటలు నమ్మరు. అన్యుడు దేవుని మాట నమ్మలేడు. లోకానుసారంగా జీవించే వ్యక్తి దైవికమైన మాటలందు విశ్వసించడానికి ఏమాత్రం ఇష్టపడ్డాం. యేసును విశ్వసించి బాప్తిసం పొంది రక్షణార్థమైన మారు మనస్సు పొందితే తప్ప ఆయన గొర్రెలో చేరినట్లు కాదు. మనం అలాగూ చేరగలిగినప్పుడు యేసు ఎవరో మారు మనస్సు పొందిన విశ్వసించిన వారికి మాత్రమే తెలుస్తుంది. అవిశ్వాసులకు యేసు గురించి తెలియదు, యేసు మాటలు తెలీదు. పౌలు అంటాడు కదా, సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెర్రితనం, ప్రభువును కలిగిన వారికి మాత్రం దేవుని శక్తి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒకవేళ యూదుల వల్ల యేసును గూర్చి ఏమి ఆలోచన కలిగి ఉన్నాం, యేసు ఎవరని అడిగితే ఈ ప్రపంచానికి ఏమి చెప్పేవారుగా ఉన్నాం. మారు మనస్సు లేని యూదులు యేసుని గూర్చి అంటున్నారు, సమరయుడవు, నీవు దయ్యాలకు అధిపతివి అంటున్నారు. అయితే మారు మనస్సు పొందిన పౌలు యేసును గూర్చి ఏం మాట్లాడుతున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచన భాగాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధి కానిది మరి ఘనమైనది
పరిపూర్ణమైనది గుడారము ద్వారా మాకలేకయు కోడెలక రక్తము కాక తన స్వరక్తము చేత మనల్ని సంపాదించాడు. స్వరక్తం ఇచ్చి మనల్ని వినిపించాడు, విమోచించాడు. యేసు గొప్ప ప్రధాన యాజకుడు అంటున్నాడు పౌలు. యాజకులకే ప్రధాన యాజకునిగా యేసు ఈ లోకానికి వచ్చి యేసు పాప విముక్తినిచ్చేవాడు అని చెప్తున్నాడు పౌలు. ఇక్కడ పాప ప్రక్షాళన మానవాళికి కలుగు చేయడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసు ప్రధాన యాజకుడు, ప్రజల పాపను విముక్తిని చేసేవాడు, ప్రజల కొరకు తన ప్రాణాన్ని అర్పించిన వాడని పరిశుద్ధ లేఖన భాగం చెప్తుంది. తన స్వరక్తము చేత ఒక్కసారి అని మాట పెంచాడు. పరిశుద్ధ స్థలములో ప్రవేశించాను. యేసుక్రీస్తు రక్షకుడు, రక్షించేవాడు. మనుష్యుడు రక్షణ కొరకు యేసును వెతుకుతూ వెళ్ళలేదు, కానీ యేసే రక్షించడానికి మనుష్యుని వెతుకుంటూ వచ్చాడు. లూకాసు వార్త 19:10 మనం చదువుతుంటాం, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను, నేడు దిన పరిశుద్ధ వాక్య భాగం ద్వారా యేసు ప్రధాన యాజకుడు, యేసు విమోచకుడు, రక్షకుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే మాటలు పరిశుద్ధ వాక్య భాగం ద్వారా మనం చూడగలిగితే కనుక యేసుక్రీస్తు నిర్దోషమైనటువంటి రక్తాన్ని మన కొరకు అర్పించాడు. నిష్కళంకమైనటువంటి రీతిలో తన మనుష్యులను పాపం నుంచి విముక్తులుగా చేశాడు. ఎంత ఎక్కువగా శుద్ధీకరణము తానే చేసి అని మాట ఉపయోగించాడు. శుద్ధీకరణము తానే చేసి దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఈ ప్రధాన యాజకుడు తన ప్రాణాన్ని పెట్టాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా అంటాడు పేతురు భక్తుడు. అమూల్యమును నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తము చేత నా పాప విమోచకునిగా యేసు ఈ లోకానికి వచ్చి మనలను విమోచించడానికి తన రక్తమును ప్రాణమును దారబోశాడు. అటువంటి గొప్ప ప్రధాన యాజకుని గూర్చి అపోస్తుడైన పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. తానే శుద్ధీకరణం చేసి అనే మాటని జ్ఞాపకం చేశాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలోని 1వ అధ్యాయములోని ఆ మాటలు కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే కనుక, శ్రేష్టమైన నామము కలిగినటువంటి వానిగా ఉన్నత లోకమునకు మహామహునిగా దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై అన్నాడే. ప్రధాన యాజకునికి ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి పాప విమోచన కొరకు తన ప్రాణమును పెట్టిన గొప్ప దేవుడైన అట్టి దేవుని గూర్చి అపోస్తుడైన పౌలు ఇస్తున్న సాక్ష్యం, అతి పరిశుద్ధ స్థలములో బలి అర్పించడానికి ప్రధాన యాజకుడు ఎలాగైతే ఆలోచన చేస్తే కనుక వెళ్ళేవాడు, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి పాప విమోచన కొరకు నిత్య విమోచన కల్పించింది యేసుక్రీస్తు అని పౌలు చెప్తున్నాడు. పాత నిబంధనలో విమోచన నిత్యమైనది కాదు, విమోచన అనగా విడిపించుట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచన భాగాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక, విమోచింపబడడం అనగా విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహింపరచుడి. యేసు తన ప్రాణమును వెలగా చెల్లించాడు. యేసుక్రీస్తు తన రక్తాన్ని వెలగా చెల్లించాడు మన విమోచన కొరకు. అంటే గొప్ప దేవుని పరిశుద్ధ పాదాల చెంతకు వచ్చి దేవుని మహింపరచాలని అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. మనం దేవుని మహింపరిచేవారిగా ఉండాలి. దేవుని ప్రశస్తమైన నామాన్ని కొనియాడేవారిగా ఉండడం ధన్యకరమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రధాన యాజకుడు, యేసు విమోచకుడు, యేసు లోకమును రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. రక్షించారు ఎందుకనగా యేసు ఈ లోకానికి రానిక పరిస్థితిలో మానవుడు అపరాధములో పడి ఉన్నాడు. గనుకనే భక్తుడు అంటాడు, రక్షించు వారు లేక పక్షినైతిని, భక్షకుడు బాణము గురి పెట్టి ఉండెను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురము యేసుని ప్రేమ, ఎంత మధురము నా యేసుని ప్రేమ, ప్రేమ 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 ప్రేమ. దేవునికి లోకం పట్ల ఉన్న ప్రేమ, పాపము బంధకాల్లో ఉన్న మనలను విడిపించడానికి తన కుమారుని క్రీస్తును ప్రధాన యాజకునికి లోకానికి వచ్చాడు.
ఆయన మనుష్యులకు దేవునికి మధ్యవర్తిగా 9వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 15వ వచనం ప్రకారంగా మానవులకును ఆలోచన చేసే దేవునికి మధ్యవర్తిగా యేసు ఈ లోకానికి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిశ్చయమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఆయన. మనుషులను విమోచించడానికి, మనుషులను పాప బంధకాల నుంచి విడిపించడానికి యేసు ఈ లోకానికి మధ్యవర్తిగా వచ్చాడని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. ఇది మాత్రమే కాక తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచన భాగాన్ని కూడా మనం చూసుకుంటే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు అంటాడు. ఆలోచన, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆ నరుడే యేసుక్రీస్తు. దైవ స్వరూపం కలిగిన యేసు మనుష్య రూపం దాల్చి ఈ లోకానికి వచ్చి సర్వమాన్ని విమోచించడానికి, సర్వమానవాళిని పాప విముక్తులుగా చేయడానికి అని ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈరోజు పరిశుద్ధ వాక్య భాగం ద్వారా యేసు ఎవరు? ఆయన ప్రధాన యాజకుడు, యేసు విమోచకుడు, యేసు రక్షించేవాడు, యేసు స్వస్థతను కలిగించేవాడు. అటువంటి గొప్ప క్రీస్తును గూర్చి ఈ లోకానికి నువ్వేం చాటే వెతుకున్నావు? తన ఎదుకు వచ్చేవారిని తండ్రిని దేవుని యొద్దకు తీసుకువెళ్ళేటువంటి దేవుడని పరిశుద్ధ వాక్య భాగం తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23-24 ప్రకారంగా, పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయపతి అయిన దేవుని యొద్దకు సంపూర్ణ స్థితి పొంది నీతిమంతుల ఆత్మ యొద్దకును కొత్త నిబంధన మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టమైన ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. పరమ తండ్రి యొద్దకు తీసుకువెళ్ళడానికి యేసుక్రీస్తు మధ్యవర్తికి లోకానికి వచ్చాడు. మధ్యవర్తికి లోకానికి వచ్చి తన ప్రాణమును మన కొరకు అర్పించిన గొప్ప దేవుడు. అటువంటి గొప్ప దేవుడైన క్రీస్తును పట్టుకుని యూదులు ఏమంటున్నారు, సమరయులు ఏమంటున్నారు? ఆలోచన. లోక సంబంధమైన వ్యక్తిగా యేసుని గూర్చి వారు మాట్లాడుతున్నారు. నువ్వు సమరయుడు అన్నారు, నువ్వు దెయ్యం పట్టినవాడు అంటున్నారు. దేవాతి దేవుడు అన్ని నామముల కంటే పైనామం కలిగిన వాడు. అటువంటి దేవుని గూర్చి మారు మనస్సు లేని యూదులు చెప్తున్న మాటలు అవి. మారు మనస్సు పొందిన పౌలు ఒకప్పుడు యూదుడు, మారు మనస్సు లేనివానిగా ఉన్నాడు. కానీ యేసును తెలుసుకున్న తర్వాత అతడు యేసును గూర్చి గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. యేసుక్రీస్తు మధ్యవర్తి అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు అంటున్నాడు, యేసుక్రీస్తు పాపము నుంచి మనుషులను విమోచించిన వాడు అంటున్నాడు. ఆయన తన రక్తమును వెలగా పెట్టి మనుషుల అపవాది చేతిలోంచి కొన్నాడు. ఆయన గమనించి అపవాది చేతిలోంచి ఆయన విడిపించాడు. అలాగే విడిపించడానికి కోసం ఈ లోకానికి వచ్చిన యేసును గూర్చి యూదులు చెప్తున్న మాటలు ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. యూదులు యేసును ఆలోచన చేస్తే గనక ఏదో అంటున్నారు, ఆయన దెయ్యం పట్టినవాడు, ఆయన సమరయుడు అని చెప్పి వారు అపహాస్యం చేసి మాట్లాడుతున్నారు. యూదుడైన పౌలు మారు మనస్సు పొందిన తర్వాత యేసును గూర్చి తెలుసుకుని చెప్పినట్లు అది గంభీరమైన సత్యాన్ని మనం కూడా చెప్పగలమా? యేసును గూర్చి లోకం ఏమనుకుంటుంది? యేసును గూర్చి నీవేమనుకుంటున్నావు? యేసు ప్రధాన యాజకుడని పౌలు చెప్తున్నాడు. యేసు పాప విమోచకుడని పౌలు చెప్తున్నాడు. యేసుక్రీస్తు పరమ తండ్రికి మానవాళికి మధ్యవర్తి అని పౌలు చెప్తున్నాడు. ఈ సత్యాన్ని గుర్తెరిగి యూదుల వలె యేసును గూర్చి ఎటువంటి ఆలోచన చేసే ఆలోచన మనం కలిగి ఉన్నాం. యూదుడని, దెయ్యం పట్టిన వాడని, సమరయుడని కేవలం లోక సంబంధమైన వ్యక్తిగానే యేసును గూర్చి కనుక నువ్వు మాట్లాడే వ్యక్తి ఉన్నావు. పౌలు ఇచ్చిన సాక్ష్యంలా ఉందా మన సాక్ష్యం? లేక మారు మనస్సు లేని యూదుల వంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నాం. ఈరోజు మనం ఒకసారి సభ చేసుకుందాం. యేసు లేకపోతే మనుష్య జాతికి పాప విడుదల లేదు. యేసు లేకపోతే నిత్య జీవం లేదు. మన పాపములకు శిక్ష మనమే పొందవలసింది. మన స్థానంలో తాను వచ్చి మన పాపములను తాను వహించి మన వ్యసనములను భరించిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు. అటు యేసును ఈరోజు నీ హృదయంలో కలిగి ఉన్నావా? ఈ లోకంలో ఎన్ని ఉన్నా యేసు లేకపోతే మన జీవితంలో వెళ్ళలే. కనుక భక్తుడు అంటాడు, మనులు మాణిక్యములున్నా మేడమిద్దెలు ఎన్నున్నా మదిలో యేసు లేకున్నా ఎన్ని ఉన్నా అది సున్నా. విలువ లేదు.
మేడమిద్దులున్న, ఆస్తి ఉన్న, అంతస్తున్న, అధికారం ఉన్న, అవి ఈ లోకంలో ఒకవేళ నీ జీవన విధానానికి ఉపయోగమేమో కానీ యేసు కలిగి లేకపోతే నీ జీవితానికి విలువ లేదు తదనంతరం. అటు గొప్ప యేసు మన కొరకు వచ్చాడు. కానీ ఆయన ఎవరు, ఏమి చేయడానికి లోకానికి వచ్చాడు ఇంకా కొంతమందికి తెలియకపోవడం విచారకరం. ఏదో తక్కువ జాతి వారి దేవుడని, తక్కువ జాతి వారి తక్కువ మతం వారి దేవునిగా చూస్తున్నారు. యేసుక్రీస్తు మత స్థాపనకి రాలేదండి లోకం. ఆయన మార్గాన్ని తీసుకొచ్చారు పరమ తండ్రి దగ్గరికి వెళ్ళారు. యేసు చెప్తున్నారు, నేనే మార్గము, సత్యము, జీవం. ఆ మార్గమైన యేసును నీ హృదయాంతరంగంలో కలిగి ఉన్నట్లయితే కనుక యేసుక్రీస్తు ద్వారా తప్ప ఎవరునూ తండ్రి వద్దకు చేరలేరు. ఏసే మార్గం, ఏసే ప్రధాన ద్వారం. అట్టి ప్రధాన ద్వారమైన యేసును నీవు కలిగిన వ్యక్తిగా ఉంటావు. అపోస్తలుడైన పౌలు వలె యేసు కొరకు మంచి సాక్ష్యాన్ని ఇస్తావు. ఆ సాక్ష్యము ద్వారా అనేక మందిని బలపరచగలి నిజ క్రైస్తవ జీవితాన్ని జీవించాలని ఇష్టపడుతున్నావా? అట్టి జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మోకరించండి. దేవుని పరిశుద్ధమైన నామంలో యేసు ఎవరనగా యూదులు అంటున్నారు సమరయుడని, దయ్యం పట్టిన వాడు అంటున్నారు. అన్ని నామముల కంటే పైనామం కలిగిన యేసును గూర్చి వారు అలా మాట్లాడారు. ఒకవేళ ఇంకా యేసును గూర్చి అటువంటి ఆలోచనకు ఉందేమో. లోక దేవుళ్ళతో సమానంగా యేసును చూస్తున్నాము. ఆయన అన్ని నామముల కంటే పైనామం కలిగిన వాడు. ఆయన ప్రధాన యాజకుడు, పాప విముక్తినిచ్చినవాడు, రక్షకుడు, మధ్యవర్తి, నిత్య జీవాన్ని ఇచ్చేవాడు. ఆయన లేకపోతే మనుష్య జాతికి నిత్య జీవం లేదు. ఈ సత్యాన్ని గుర్తిరిగి ఇప్పుడు యేసుని హృదయంలో కలిగి ఉంటావా? స్తోత్రం. పరిశుద్ధుడైన దేవా, యేసు ఎవరు అనే అంశాన్ని మేము ధ్యానించుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. యూదులు నీ కుమారుని క్రీస్తుని చూసి సమయుడు అన్నారు, దయ్యం పట్టిన వాడు అన్నారు, దయ్యాలకు అధిపతి అన్నారు. యేసులోని దైవత్వాన్ని గుర్తించలేని మారు మనసు లేని యూదుల వలె ప్రభా ఇంకా నీ సందేశం వింటున్న వారు ఉన్నట్లయితే కనుక మారు మనస్సు కలిగిన పౌలు ఇచ్చిన మంచి సాక్ష్యాన్ని ఇచ్చేవారుగా మార్చండి. యేసు ప్రధాన యాజకుడని, మధ్యవర్తిని, రక్షకుడని, పాప విమోచకుడని, నిత్య జీవానికి మార్గమని పౌలు వలె మంచి సాక్ష్యాన్ని ఏ లోకానికి మేము అందించడానికి మీ కృపణ దయచేయమని, ఈ సందేశం అందించడంలో సహకరించిన కుటుంబాన్ని మీ కృపలో దీవించి రాబోకాల పరిచర్య సరిహద్దులు విశాలపరచమని యేసులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం ప్రేమలందరికీ సదా తోడేండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఈ పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో తప్పక ప్రార్థించి ప్రభు ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో మరొకసారి మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మా అడ్రస్ రెవరెండ్ లాజరస్ గారు, ఏఈఎల్సి పాస్టర్, వీరవాసరం ప్యారిష్, చిన్నపేట, వీరవాసరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534245. మా ఫోన్ నెంబర్ 9866801623. మరి ఒక నెంబర్ 8179999543.